గురుభ్యో నమః. ఈరోజు మనం కరమాల అంటే మనం కరమాల గురించి తెలుసుకుందాం. మనందరికీ జపమాలలు తెలుసు. తులసి మాలలతోని మనం స్ఫటిక మాలలతో జపం చేస్తుంటాం కదా. ఇవి లేకుండా కరమాల అనే పద్ధతి ఉందండి. కరమాలతో అంటే చెయ్యి, కర అంటే చెయ్యి, మాల అంటే మాల దండ అనుకోండి. చేతితో చేసే జపం అనమాట. దానికి పద్ధతి ఉంది, అది చూద్దాం దాని గురించి. కరమాల చేసే పద్ధతి జనరల్గా ఏంటంటే గాయత్రి జపానికి వాడుతుంటారు. ఇది వేరే వాటి కూడా వాడుకోవచ్చు. కనుక 108 ఎప్పుడైతే మనం మినిమం 108 చేస్తామో, 108 జపాలు చేయాలో అప్పుడు జనరల్గా కరమాల వాడతాం. కరమాల వాడితే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బాడీలోని అంటే చేతిలోని ప్రతి పార్ట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే రెమెడీస్ కింద రెమెడీ కింద వస్తుంది అనమాట. మొత్తం చేతినంతా వాడతాము, చేతినంతా తడుపుతుంటాం కాబట్టి మనం మీకు అన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ప్లస్ మీకు మంత్రం తొందరగా ఫలిస్తుంది. కొన్ని సంప్రదాయాల్లో జపమాల బదులు ఓన్లీ కర్మాలే వాడుతుంటారు అనమాట. ఇదేంటంటే బేసిక్గా గాయత్రి జపానికి ఇది ప్రయత్నిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది. జపం లెక్కించుటకు కుడి చేతినే వాడండి. చిత్రం నెంబర్ నెక్స్ట్ పేజీలో చిత్రం ఉందన్నమాట. దాంట్లో చూపించినట్లు మీ కుడి చేతి బ్రొటన వేలునే వాడండి. మీ చేతి మధ్య గీతలను కానీ చివరలను కానీ లెక్కించకూడదు. మీరు ఒక్కసారికి 10 మార్లు లెక్కించిన తర్వాత మీ ఎడమ చేతిలోని బ్రొటన వేలును వాడుతూ కుడి చేయి మాదిరిగానే కౌంటింగ్ చేయాలి. మీ ప్రతి 10 జపాలకి ఎడమ చేతిలోని ఒక నెంబర్ పెరుగుతుంది. మీరు ఒక 10 రౌండ్స్ 10/10 రౌండ్స్ పూర్తి చేస్తారు. అప్పుడు మీ చిత్రం 2 మాదిరిగా మిగిలిన 8 జపాలు పూర్తి చేస్తే 108 పూర్తి అవుతాయి. చూపిస్తాను. యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తాను మీకు ఎట్లుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మీ కుడి చేయి, ఇక్కడ ఇది నెంబర్ 1 అండి. ఇది నెంబర్ 1 ఇక్కడ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఒక రౌండ్ అనమాట. 10 టైమ్స్ 10 అవుతుంది అనమాట. అంటే 10 జపాలు పూర్తి అయినట్టు అనమాట. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో పిక్చర్ ఉంది రైట్ సైడ్. ఇప్పుడు ఇది ఇక్కడ మనం 1 అన్నాం కదా, ఇక్కడ 1 అన్నాం కదా, ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ ఇది 1 అన్నాం. 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇది అయిపోగానే ఇక్కడ 1 పెట్టుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 1 పెట్టుకుంటాం మనం. ఓకే. తర్వాత రెండో రోగానే రైట్ హ్యాండ్ మళ్ళీ ఒక రౌండ్ పూర్తి కాగానే రెండో కౌంటింగ్ ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే. మళ్ళీ రైట్ హ్యాండ్ మూడోది కాగానే ఇక్కడికి వచ్చేస్తాం. 4th 5th 6th 7th 8th 9th 10. ఇట్లా 10 చొప్పున 100 అవుతాయి. 100 అయిపోయాక లాస్ట్ 8 ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇది 8 కౌంట్ చేస్తారు. అంటే 10 10లో 100 ప్లస్ 8 108. ఇట్లా కౌంట్ చేస్తే ఒక 108 చేస్తే కనుక ఒక మొత్తం మాల చేసిన ఫలితం వస్తుంది అన్నమాట మీకు. ఇది కొన్ని పరంపరలో వాడతారు. జనరల్గా అందరూ వాడాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని ఉపదేశం ఉంటే కనుక వాడుకోవచ్చు. కానీ ఈ పద్ధతి తెలుసుంటే మంచిది. మీకు కనుక నిత్యం చేసేది ఉంటే కనుక బ్రహ్మచారులు ప్లస్ కొన్ని పరంపరలో ఉన్న రోజు గాయత్రి చేసేవారు మాత్రం ఈ పద్ధతి వాడుకుంటే చాలా ఫలితం ఉంటుందండి. ధన్యవాదాలు.